హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరీస్ ఎపిసోడ్ నెంబర్ 2 ఈ వీడియోలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. లాస్ట్ ఎపిసోడ్ లో క్వాన్సిక్ వాళ్ళ నానమ్మ హేసున్ క్యాబేజీలన్నీ కింద పడేసి హేసున్ వెంట పడుతూ ఉంటుంది కదా. ఇక క్వాన్సిక్ వాళ్ళ నానమ్మని ఆపి వేరే వాళ్ళ క్యాబేజీలు అలా కింద పడేయడం కరెక్ట్ కాదు నానమ్మ అని చెప్తూ ఉంటాడు. కానీ క్వాన్సిక్ వాళ్ళ నానమ్మ నువ్వు అడ్డు తప్పుకో, ఈ రోజు దాని సంగతి చూస్తాను అని అంటూ ఉంటుంది. ఇక హేసున్ మాత్రం నేను వెళ్లిపోతున్నాను, మళ్ళీ తిరిగి రాను క్వాన్సిక్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్లి వేరే గలీలో కూర్చొని ఉంటుంది. ఇక వాళ్ళ నానమ్మ వెళ్లిపోయాక క్వాన్సిక్ హేసున్ దగ్గరికి వచ్చి హేసున్ కాళ్లకున్న చెప్పుల్ని తీసి షూస్ తొడుగుతూ ఉంటాడు. ఇక అదే టైంలో హేసున్ క్వాన్సిక్ తో ఇలా అంటూ ఉంటుంది, చేపల వ్యాపారి కొడుకు జాలరి కూతురు, అందులో పెద్ద గొప్పేముంది అంటూ అక్కడి నుంచి లేచి వెళ్తుంది. క్వాన్సిక్ కూడా హేసున్ వెనకాలే నడుచుకుంటూ వెళ్తాడు. అయినా మీ నానమ్మ నేను నిన్ను బుట్టలో వేసుకుంటున్నాను అని అనుకుంటుందేమో. నువ్వు ఈ దీవికి చెందిన వాడివి, నేను సోలుకు చెందిన దాన్ని, నేను నిన్ను పెళ్లి చేసుకోను అని క్వాన్సిక్ జోబిలో చేయి పెట్టి నడుచుకుంటూ వస్తుంది. ఇక హేసున్ మాటలకు క్వాన్సిక్ ఇలా అంటూ ఉంటాడు, నువ్వు సోలుకు చెందిన వాడి జోబిలోనే చేయి పెట్టుకో, నా జోబులో ఎందుకు చేయి పెట్టావని అడుగుతూ ఉంటాడు. దానికి హేసున్ నీకు నోరు బాగా ఎక్కువైంది, అయినా నేను నాస్తాలజీకి అర్థం తెలియని వారిని పెళ్లి చేసుకోను అని అంటూ వీళ్ళిద్దరూ సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ వెళ్లడం క్వాన్సిక్ వాళ్ళ అమ్మ వాళ్ళ నానమ్మ ఇద్దరు చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళ నానమ్మ నీ కొడుకు నీ ఇష్టం, నేనేం చేయలేను అని అంటూ ఉంటుంది. దానికి క్వాన్సిక్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఏజ్ అలాంటిది, మనం వద్దని చెప్పినా వాళ్ళు వింటారా చెప్పు, ఇలానే అంటూ ఉంటే ఏదో ఒక నైటు లేచిపోతారు అని అంటూ ఉంటుంది. దానికి క్వాన్సిక్ వాళ్ళ నానమ్మ అదే నా భయం, ఈ దీవిలో పుకార్లు కారు చిచ్చులా పాకుతూ ఉంటాయి అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తున్న టైంలో హేసున్ క్వాన్సిక్ తో ఇలా అంటూ ఉంటుంది, ఈ రోజు మా కోసం వంజరం చేపలు తెచ్చావా, మా అదృష్టం బాగున్నట్టుంది అని అంటూ ఉంటుంది. నువ్వు చిన్నప్పటి నుంచి నా మీద జాలితో చేపలు ఇస్తున్నావు, నేను నీకు రుణపడి ఉన్నా అని హేసున్ క్వాన్సిక్ తో అంటుంది. దానికి క్వాన్సిక్ జాలి పడే వారినైతే అడుక్కు తినే వాళ్ళకి ఇచ్చాను, నీకెందుకు ఇస్తాను అని అంటూ ఉంటాడు. దానికి హేసున్ నాకెందుకు ఇస్తున్నావు మరి చెప్పు అనగానే క్వాన్సిక్ హేసున్ కి ముద్దు పెడతాడు. ఇక వెంటనే హేసున్ ఏంటి ఇలా చేస్తున్నావు, నీకెవరైనా ఇష్టం ఉంటే ఇలానే చెప్తావా అని అడుగుతూ ఉంటుంది. దానికి క్వాన్సిక్ ఎందుకు వసపిట్టలా ఎప్పుడు అలా లొడా వాగుతూనే ఉంటావు, నేను చెప్పాలనుకున్నది కూడా చెప్పకుండా మర్చిపోతున్నా అని అంటూ ఉంటాడు. ఇక దీంతో హేసున్ కూడా తనకి ఇష్టమే అన్నట్టుగా తిరిగి క్వాన్సిక్ కి ముద్దు పెడుతుంది. తర్వాత వీళ్ళిద్దరూ పూల తోట నుంచి హేసున్ వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక అదే టైంలో హేసున్ మళ్ళీ మొదటికి వస్తుంది, నేను నిన్ను పెళ్లి చేసుకోను, సోలుకు చెందిన వాన్నే చేసుకుంటా అంటుంది. ఇక మళ్ళీ మొదటికి వచ్చేసరికి క్వాన్సిక్ ఏం చేయలేక అలానే నడుస్తూ ఉంటాడు. ఇక మంచి మూడులో హేసున్ తన ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో వాళ్ళ తమ్ముడు ఫుడ్ తింటూ ఉంటాడు. ఇక వాళ్ళ చెల్లి ఎక్కడుందో వెతుకుతూ ఉంటుంది. వాళ్ళ తమ్ముడు పదే ఇంట్లోకి చూస్తుండటంతో వాళ్ళ చెల్లి అక్కడే దాక్కొని ఉండొచ్చని నిదానంగా వెళ్లి పర్ద వెనకాల చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడ వాళ్ళ స్టెప్ ఫాదర్ తో ఇంకొక ఆమె దాక్కుని ఉంటారు. అది చూసిన హేసున్ చాలా అంటే చాలా షాక్ అవుతుంది. వెంటనే హేసున్ వాళ్ళ స్టెప్ ఫాదర్ తో వచ్చిన ఆమె మనం ఇద్దరం అయినా ఎందుకు భయపడాలి, ఈమెకు మనం ఏమన్నా తప్పు చేశామా, పెళ్లి చేసుకుంటున్నాము అని అంటూ ఉంటుంది. హేసున్ ఏమీ మాట్లాడుకోకుండా అలానే నించొని ఉంటుంది. కట్ చేస్తే అదే రోజు నైట్ హేసున్ వాళ్ళ స్టెప్ ఫాదర్ తో తను తీసుకొచ్చిన ఆమె గొడవ పడుతూ ఉంటుంది. నీ పిల్లల్ని నేనెందుకు చూసుకోవాలి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. దీంతో హేసున్ వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్లి నేను చదువుకోవడానికి నాకు అంతో ఇంతో హెల్ప్ చెయ్యి, నీ కాలేజీలో జాయిన్ అవుతా అని అడుగుతూ ఉంటుంది. దానికి హేసున్ వాళ్ళ బాబాయి నువ్వు ఇప్పుడు చదువుకోవడం అంత అవసరమా, మన ఫ్యామిలీ చాలా కష్టాల్లో ఉంది, నువ్వు ఏ ఫ్యాక్టరీలోనైనా వర్క్ చేసి మన ఫ్యామిలీని ఆదుకో అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న హేసున్ అక్కడి నుంచి బాధపడుకుంటూ వచ్చేస్తుంది. తిరిగి వాళ్ళ స్టెప్ ఫాదర్ ఇంటికి వచ్చిన హేసున్ కి వాళ్ళ అమ్మ ఫోటోని బయటపడేసి ఉంటుంది. అది చూసిన హేసున్ అమ్మ ఫోటో బయటపడేస్తే మీరేం మాట్లాడరే అని వాళ్ళ స్టెప్ ఫాదర్ ని చెల్లిని అడుగుతూ ఉంటుంది. దానికి హేసున్ వాళ్ళ పిన్ని పిల్లలకు నాకు గొడవ పెట్టాలని చూస్తున్నావా, అయినా ఈ ఫోటో ఇక్కడ వేలాడితే నేనెలా చూస్తూ ఉంటాను అని అంటూ ఉంటుంది. దీంతో హేసున్ వాళ్ళ స్టెప్ ఫాదర్ ని నువ్వు నాకు చిన్నప్పటి నుంచి కాలేజీలో జాయిన్ చేస్తా అని చెప్పావు కదా, నా డబ్బులు నాకు ఇవ్వు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అని అంటూ ఉంటుంది. దానికి వాళ్ళ పిన్ని
నాకిచ్చిన అప్పు తీర్చలేకనే నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నిన్ను అడిగితే నీకే నుంచి తీసుకొచ్చి ఇస్తాడు? ఇక ముందు నుంచి నీ గురించి నువ్వే చూసుకోవాలి, మాకు సంబంధం లేదు అని అంటూ ఉంటుంది. చేసేదేమీ లేక హేసున్ వాళ్ళ బాబాయ్ దగ్గరికి వచ్చి కలుస్తుంది. ఇక హేసున్ వాళ్ళ చిన్నాన్న హేసున్ కోసం ఒక ఫ్యాక్టరీలో ఒక మంచి జాబ్ చూస్తాడు. నువ్వు సోల్లోనే ఉండొచ్చు, అక్కడి నుంచి మాకు సగం జీతం పంపి సగం జీతం నువ్వు ఉంచుకో, మన కుటుంబం చాలా అప్పుల్లో ఉంది, అప్పు తీరిపోతుంది అని చెప్తూ ఉంటాడు. దానికి హేసున్ నేను ఏ ఫ్యాక్టరీలో పని చేయలేను, పైనుంచి మా అమ్మ చూస్తే చాలా బాధపడుతుంది అని చెప్పి ఏడ్చుకుంటూ క్వాన్సిక్ దగ్గరికి వస్తుంది. ఏసున్ ఏడ్చుకుంటూ క్వాన్సిక్ తో ఇలా అంటూ ఉంటుంది, మీ ఇంట్లో ఎన్ని గదులున్నాయి? నాకు ఇప్పుడు ఏ ఇల్లు లేదు, నన్ను చూసుకునే వాళ్ళే ఎవరూ లేరు. మా తమ్ముడికి చెల్లికి పుల్లైస్ ఇచ్చి తనతో తిప్పుకుంది. అలాగే మా బాబాయ్ జాబ్ చేస్తేనే ఇంట్లో ఉండవన్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? హేసున్ మీద శ్రద్ధ చూపించేది ఇప్పుడు నువ్వు ఒక్కనివే అని ఏడుస్తూ ఉంటుంది. దీవిలో ఉన్నవాన్నే నేనెందుకు చూశాను, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నాకెవ్వరూ లేరు అని ఏడుస్తూ ఉంటుంది. దాంతో క్వాన్సిక్ ఓదారుస్తూ, నిన్ను కాలేజీకి పంపకపోవచ్చు, నిన్ను కవయిత్రిని చేయకపోవచ్చు, కానీ నేను చాలా బాగా చూసుకుంటాను, నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని చెప్తూ ఉంటాడు. దానికి హేసున్ పైకి లేచి, నా కోసం అన్ని తెస్తా అన్ని చేస్తా అని చెప్పొచ్చు కదా, చుక్కల్ని తెస్తా, చందమామని కూడా ఇస్తా అని చెప్పొచ్చు కదా అని క్వాన్సిక్ ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక క్వాన్సిక్ కూడా హేసుని హక్ చేసుకుని బాగా ఏడ్చేస్తాడు. ఇక అదే రోజు నైట్ ఇద్దరూ కలిసి లేచిపోదామని క్వాన్సిక్ తన ఇంట్లో నుంచి తన బట్టలు అలాగే వాళ్ళ నాన్నమ్మ దగ్గర నుంచి వచ్చిన కొంచెం బంగారం తీసుకొని వస్తాడు. ఏసున్ కూడా వాళ్ళ స్టెప్ ఫాదర్ ఇంటి నుంచి తన బట్టల్ని అలాగే చిన్నప్పటి నుంచి క్యాబేజీలు అమ్మి సంపాదించుకున్న బంగారు ఉంగరాల్ని తీసుకొని నిదానంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే వాళ్ళ తమ్ముడు చెల్లి కూడా నిదానంగా వెళ్ళిపోమ్మని సైగ చేస్తూ ఉంటారు. ఇలా బట్టలన్నీ సర్దుకొని ఇద్దరూ కలిసి ఊరు బయటికి వచ్చి వాళ్ళు తెచ్చిన బంగారం అంతా ఒక మూటలో పెట్టి జాగ్రత్తగా బ్యాగుల్లో సర్దుకుంటూ ఉంటారు. ఇక క్వాన్సిక్ తెచ్చిన బంగారు కప్పను చూసిన హేసున్, ఈ విషయం మీ నాన్నమ్మకు తెలిస్తే నన్ను చంపేస్తుంది, నన్ను జైల్లో పెడుతుంది అని చెప్తూ ఉంటారు. ఇక బంగారం అంతా సర్దుకున్నాక హేసున్ తన ముఖానికి మేకప్ వేసుకొని రావడం గమనించిన క్వాన్సిక్ తన ఫేస్ కున్న మేకప్ ని తుడుస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో ఏసున్ క్వాన్సిక్ తో ఇలా అంటూ ఉంటుంది, మన ఇద్దరం కలిసి వెళ్ళిపోయాక తిరిగి మళ్ళీ ఈ దీవికి మనం రాలేము, ఇప్పుడే డిసైడ్ అవ్వు, నువ్వు ఇక్కడే ఉంటావా నాతో వస్తావా అని అంటూ ఉంటుంది. దానికి క్వాన్సిక్, నా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నా అని క్వాన్సిక్ ఏసున్ తో అంటూ ఉంటాడు. ఇక అప్పుడే వాళ్ళ షిప్పు బయలుదేరుతుండడంతో తొందరగా వచ్చి షిప్పు ఎక్కి ఒక ప్లేస్ లో భయంతో ఇద్దరు కూర్చొని ఉంటారు. లో పనిచేసే ఒక అతను వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి, మీరిద్దరూ ఇక్కడ ఎందుకు కంగారుగా కూర్చున్నారు, లేచిపై వస్తున్నారా అని అంటూ ఉంటాడు. దీంతో హేసున్ లేచి, మేమిద్దరమేమి చిన్నపిల్లలం కాము కదా, మేం పెళ్లి చేసుకున్నాము, ఇదంతా నీకు అనవసరం అని అక్కడి నుంచి క్వాన్సిక్ ని తీసుకొని వస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ సోల్ కు వచ్చిన వెంటనే ఒక బంగారపు షాప్ దగ్గరికి వెళ్లి కొన్ని రింగ్స్ ఇచ్చి ఆ బంగారానికి తగిన పైసలు ఇవ్వమని అడుగుతూ ఉంటారు. ఇక ఆ బంగారపు షాపు ఓనరు, ఈ బంగారం మీదేనా, ఎక్కడి నుంచైనా దొంగతనం చేసుకుని తీసుకువచ్చారా అని అడుగుతూ ఉంటుంది. దానికి క్వాన్సిక్, అది మా నాన్నమ్మ దగ్గర నుంచి వచ్చింది, మేమిద్దరం లేచిపోయి వచ్చాము అని క్వాన్సిక్ ఆ షాప్ ఓనర్ తో అంటాడు. దాంతో ఆ షాప్ ఓనర్ ఆ బంగారం కొనుక్కోదు. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఒక లాడ్జ్ కి వచ్చి ఆ లాడ్జ్ ఓనర్ కి ఒక వెండి రింగ్ ఇచ్చి, మా దగ్గర ఐడి కార్డులు ఏమీ లేవు, మీరు ఈ రింగ్ తీసుకొని మాకు ఒక రూమ్ ఇవ్వరా అని అడుగుతూ ఉంటుంది. ఆ లాడ్జ్ ఓనర్ వీళ్ళ సిచ్యువేషన్ మొత్తం అర్థమైపోయి వాళ్ళ కోసం ఒక రూమ్ కి ఇస్తుంది. ఇక వీళ్ళిద్దరూ రూమ్ లోకి వెళ్లి నిద్రపోవడానికి ఎవరి బెడ్ వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. ఇక అదే టైంలో ఏసున్ క్వాన్సిక్ తో, నువ్వు నన్ను నీ వైఫ్ అన్నావు, నీ వైఫ్ లా ట్రీట్ చేయట్లేవెందుకు, నీ బెడ్ ఎందుకు సపరేట్ వేసుకుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది. కట్ చేస్తే మనకు స్టోరీ ఏసున్ వాళ్ళ స్టెప్ ఫాదర్ ని చూపిస్తూ ఉంటారు. ఏసున్ వాళ్ళ స్టెప్ ఫాదర్ వాళ్ళ వైఫ్ తో, ఏసున్ ఇంకా క్వాన్సిక్ ఇద్దరు లేచిపోయారు, క్వాన్సిక్ వెళ్లేటప్పుడు వాళ్ళ వంశపార్య పరంగా వస్తున్న బంగారు కప్పను తీసుకొని వెళ్లాడంట, ఇది తెలిసిన వాళ్ళ నాన్నమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి
క్వాన్సిక్ వాళ్ళ అమ్మ వచ్చి మీ వస్తువులు ఏవైనా యేసుని తీసుకొని వెళ్తే ఇక్కడ రాసివ్వండి, నేను రేపు సోల్ కు వెళ్తున్నానని చెప్పి ఉంటుంది. దాంతో వాళ్ళ పిన్ని నా వస్తువులు పోయినా నాకేం పర్వాలేదు, నేను మళ్ళీ కొనుక్కోగలనని వాళ్ళ మమ్మీతో అంటూ ఉంటుంది. ఇక కట్ చేస్తే హేసున్ ఇంకా క్వాన్సిక్ ఇద్దరి కోసం ఆ లాడ్జ్ ఓనర్ ఫుడ్ ఇంకా మందు తీసుకొని వచ్చి కడుపు నిండా తిని ఈ వెచ్చని నేలపైన హాయిగా పడుకోండి, ఈ రోజు మీ శోభనం అనుకుంటా అని ఆ ఫుడ్ ఇచ్చి ఆ ఓనర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అదే రోజు నైట్ క్వాన్సిక్ వాళ్ళ అమ్మ వీళ్ళిద్దరిని వెతకడానికి సోల్ కు బయలుదేరుతుంది. ఇక కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం నిద్రలోంచి మెల్కొంటూ తనకు ఏదో వీపు మీద గుచ్చుకుండటంతో తీసి పక్కకు విసిరేస్తుంది. అది చూసిన క్వాన్సిక్ అది వాళ్ళ బ్యాగ్ జిప్ లాక్ అని బ్యాగ్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. రూమ్ లో ఉన్న బ్యాగ్స్ అస్సలు కనిపించవు. అదే టైంలో తలుపులో నుంచి వాళ్ళు నైట్ తాగిన దానికి బిల్లు వేసి ఉంటారు. నైట్ ఏమో ఫ్రీ అని చెప్పి ఇప్పుడు బిల్లు వేశారు, మా బ్యాగులు కూడా కనిపించట్లేవు, నైట్ ఎవరైనా మా రూమ్ లోకి వచ్చారా అని క్వాన్సిక్ ఇంకా ఏసున్ ఇద్దరు కలిసి లాడ్జ్ ఓనర్స్ ని అడుగుతూ ఉంటారు. బిల్ పే చేస్తారా లేదంటే పోలీసులను పిలవ్వంటారా, ఇప్పుడేమో బ్యాగులు పోయాయని నాటకాలు ఆడుతున్నారు, మీరు నైట్ వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చారు, ఏ బ్యాగుతో రాలేదు ఈ లాడ్జ్ కి అని అంటూ ఉంటారు. కట్ చేస్తే క్వాన్సిక్ వాళ్ళ అమ్మ సోల్ కు చేరుకొని వాళ్ళ నానమ్మకు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక అదే టైంలో ఆ లాడ్జ్ ఓనర్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోకపోతే మీరు దీవి నుంచి వచ్చారు అని మీ పేరెంట్స్ కి కాల్ చేసి చెప్తా అనగానే వాళ్ళకి అప్పుడే అర్థమవుతుంది. మేము దీవి నుంచి వచ్చామని మీకెలా తెలుసు, మీరు మా ఐడి కార్డులు చూసారు కదా అని అంటే ఇక ఆ లాడ్జ్ ఓనర్ ఇద్దరిని బయటికి గెంటేస్తారు. వీళ్ళిద్దరూ లాడ్జ్ దగ్గరే కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఆ బ్యాగులో మా అమ్మ ఫోటో ఇంకా మీ నాన్నమ్మ బంగారు కప్ప ఉంది, దాన్ని ఎలా అయినా మన ఇద్దరం వదులుకోవద్దని ఏసున్ క్వాన్సిక్ తో అంటూ ఉంటుంది. ఇక అదే టైంలో ఒక అమ్మాయి లాడ్జ్ లోపలికి వెళ్లడం వీళ్ళిద్దరు చూస్తారు. ఇక అప్పుడే వీళ్ళిద్దరు ఒక ప్లాన్ వేస్తారు. ఇలా లాడ్జ్ లోకి వెళ్లిన అమ్మాయికి సేమ్ క్వాన్సిక్ కి ఇంకా ఏసున్ కి ఫుడ్ పెట్టినట్టే మందు ఫుడ్ ఫ్రీగా ఇస్తున్నానని చెప్పి ఆ లాడ్జ్ ఓనర్ అమ్మాయి రూమ్ లో నుంచి బయటికి వచ్చేస్తుంది. ఇక అదే టైంలో వాళ్ళిద్దరు గోడ తూకి అమ్మాయి రూమ్ లోకి వెళ్లి జరిగిందంతా చెప్తూ ఉంటారు. ఆ అమ్మాయి ఇప్పుడు నేనేం చేయాలని వాళ్ళిద్దరిని అడుగుతూ ఉంటుంది. దాంతో క్వాన్సిక్ ఏసున్ నీ రూమ్ లోని లైట్ ఈ నైట్ అస్సలు ఆఫ్ చేయమాకని చెప్పి కిందికి వచ్చేస్తారు. ఇక బయట నుంచి ఆ లాడ్జ్ ఓనర్స్ అమ్మాయి లైట్ ఎప్పుడు బంద్ చేస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఎంతసేపటికి లైట్ ఆఫ్ చేయకపోవడంతో ఈ నైట్ మనకు డబ్బులు వచ్చేలా లేవని వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఇక ఏసున్ ఇంకా క్వాన్సిక్ మార్నింగ్ నుంచి ఏమీ తినకపోవడంతో లాడ్జిలో ఉన్న ఫుడ్ ని దొంగతనంగా వాళ్ళు తింటూ ఉంటారు. ఓనర్స్ నిద్రపోవడంతో నిదానంగా వాళ్ళ రూమ్ లోకి వెళ్లి వాళ్ళ లగేజ్ కోసం వెతుకుతూ ఉంటారు. ఎంతసేపటికి వాళ్ళ లగేజీలు దొరకకపోవడంతో కౌంటర్ లో ఉన్న గల్లా పెట్టెని వాళ్ళు వెతుకుపోవాలని డిసైడ్ అవుతారు. క్వాన్సిక్ ఆ గల్లా పెట్టెని తీసుకుని నిదానంగా బయటికి వస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో లాడ్జ్ లో ఉన్న ఆ ఓనర్ వాళ్ళ కూతురు హేసున్ క్లిప్ ని పెట్టుకుని నిద్రపోతుంది. ఆ హెయిర్ పిన్ క్వాన్సిక్ ఏసున్ కి కొనిస్తాడు. ఆ క్లిప్ ని ఎలా అయినా తను తీసుకోవాలని అమ్మాయి దగ్గరికి వెళ్లి క్లిప్ తీసుకుంటూ ఉంటుంది. అప్పుడే అమ్మాయికి మెలకువ రావడంతో వీళ్ళని చూసి గట్టిగా అరుస్తుంది. అమ్మాయికి మెలక రావడంతో హేసున్ ఇంకా క్వాన్సిక్ బయటికి పరిగెడుతూ ఉంటారు. ఓనర్స్ అప్పుడే మేల్కొని వీళ్ళిద్దరు వెనకాల పరిగెడుతూ ఉంటారు. ఇక వీళ్ళిద్దరూ పరిగెడుతుంటే హేసున్ని ఆ లాడ్జ్ ఓనర్ పట్టేసుకుని తన మీద కూర్చొని గొంతు పైన చేయి పెట్టి మా గల్లా పెట్టె మాకిస్తావా, హేసున్ని చంపేయమంటావా అని బెదిరిస్తూ ఉంటారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగి ఉంటుందనేది మరొక వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.